మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ నియోజకవర్గం కోఆర్డినేటర్ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ నమోదు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో మన బలాన్ని అదనంగా తీర్మానం బలహీనం చూపాల్సిన అవసరం మనందరం మీద ఉందండి. ఈ ఫిబ్రవరి 6 తారీఖు లోపల మహబూబాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి, ఎన్రోల్ చేసుకోవాలి. అప్పుడు పాత్రలోకి వస్తారన్నట్టు. ఈ ఎన్రోల్మెంట్ జరగకపోతే ఏ పాత్ర ఉన్నది? 51,000. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం అంత రైతు ఉండాలి కదా. ఈ అంతకన్నా తగ్గితే పర్ఫార్మెన్స్ తగ్గినట్టు అవుతుంది. అది పరిచయం అయిపోయింది. ఎక్కువ మీద అటు వచ్చి పెద్ద పరిచయం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతేమన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపియాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంతే చూపియాయి, అందుకని ఎక్కువనే చూపించాలి. అవి ఆ పరిసరాలు వచ్చి పడ్డది ఇప్పుడు మా వాళ్ళకి. నేను నమ్ముతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ మానుకోట జిల్లా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మెజార్టీ ఇస్తుంది. అది గతంలో కూడా